హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో మళ్ళీ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. గతంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి మొదట్లో వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి అరెస్టులు మనం చూస్తూ వచ్చాము. అయితే ప్రస్తుతము కూటమికి సంబంధించి రెడ్ బుక్ 3.0 అంటూ కూడా నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత వల్లభనేని అరెస్టు సంచలనంగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ అరెస్టులు కొనసాగుతున్నట్టు కూడా వైసీపీ గట్టిగా మాట్లాడుతూ వస్తుంది. ప్రభుత్వానికి సంబంధించి హామీలకు సంబంధించి అమలును పక్కన పెట్టేసి రాజకీయంగా కుట్రపూరితంగా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్నాయని చెప్పేసి కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. ఏపీ తాజా రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ వైసీపీ సీనియర్ నాయకులు జూపుడు ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి అరెస్టులను ఎలా చూస్తున్నారు? అంటే మళ్ళీ మొదటిదాకా స్టార్టింగ్లో వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు మొదలయ్యాయి. ఏంటి మేము మళ్ళీ భయపెట్టడానికి రెడ్ పాయింట్, మీరు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే లోకేష్ రెడ్ బుక్ 3.0 అంటున్నారు. ఏం చెప్తారు? అంటే ఈ రెడ్ బుక్లు, బ్లాక్ బుక్లు ఇవన్నీ నాకు తెలిసి ఒక రాజకీయ పార్టీని, దట్టు రాజకీయ పార్టీల్లో చాలా సీనియారిటీ ఉన్న నాయకుల్ని, ఒక సైద్ధాంతిక బేస్ ఉన్నటువంటి నాయకుల్ని టెంపరీగా అరెస్ట్ చేస్తే చేయించామో కానీ వాళ్ళు ఏదో భయపడతారని, వీళ్ళని అరెస్ట్ చేస్తే రాజకీయ పార్టీ అంతా కూడా మళ్ళీ బెంబేలు ఎత్తిపోయి వాళ్ళ చేతుల్లోకి దాసోహం ఉంటుందని అని అనుకుంటే చరిత్రను ఒకసారి తిరిగి చూసుకోవచ్చు. అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓకే, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా వర్తిస్తుంది. నిజంగా ఎక్కడైనా ఏమైనా ఉంటే దాన్ని ఆ దృష్టితోనే చూడాలి తప్పితే గతంలో మమ్మల్ని తిట్టారను, లేకపోతే మా మీద దాడి చేశారను, ఆ కేసు ఆల్మోస్ట్ వాళ్ళు క్లోజ్ అవుతున్న సమయంలో తిరిగి మళ్ళా దాన్ని తిరగదోడి ఒక 10 సంవత్సరాలైనా సరే, 20 సంవత్సరాలైనా సరే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి 20 years హిస్టరీని కూడా మేము తీస్తాం అని అనుకుని ఈ పోకడలో పోయినటువంటి ఏ రాజకీయ పార్టీ నిలబడినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ లేదు. కక్షలో మీకు ఉండొచ్చు, కానీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కక్ష తెచ్చుకోవటం అనేది, శిక్ష వేయటం అనేది ఒక రాజకీయ విఘ్నత ఉండే రాజకీయ పార్టీకి సరైనది కాదు. ఎందుకంటే అధికారం అనేది 5 సంవత్సరాల వరకే. 5 సంవత్సరాల్లో బాగా పరిపాలించి మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను మొత్తం, మీ పొటెన్షియల్ మొత్తాన్ని ప్రజా పరిపాలన మీద పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అని ప్రచారం చేసి మీరు గెలిచారు. విఫలమైనప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎందుకు విఫలమైంది, మమ్మల్ని తిట్టారు కాబట్టి అప్పుడున్న నాయకులు అందువల్ల విఫలమైంది అనుకుని ఏమన్నా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? కాదు కదా. మీరు పరిపాలన మీకు చేత కాలేదు, మీరు డబ్బంతా పేదోళ్ళకి ఇచ్చారు, మీరు సంక్షేమం అన్నారు, మీరు డెవలప్మెంట్ లేకుండా చేసుకున్నారు, అదే కదా వాళ్ళ వాదన అంతా. అంతేగాని మమ్మల్ని తిట్టారు కాబట్టి మీరు విఫలమయ్యారని ఎప్పుడు చెప్పలే వాళ్ళు, క్రిటికల్గా చూస్తే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అరెస్టులు చేసే విధానం చూసినప్పుడు ఏమవుతుందంటే, ఆ రోజు దాడి చేశారు, ఆ రోజు తిట్టారు కాబట్టి మేము కక్ష తెచ్చుకుంటాం. కక్ష తెచ్చుకుంటే నాకు తెలిసి ఉరిశిక్ష అయితే వేయరు కదా. శిక్ష ఎందుకు వేస్తారు? ఉరిశిక్ష వేసే సిచ్యువేషన్స్ కాదు కదా, ముందు లేదు కదా. మహా అంటే జైల్లో వేసి కొడతారేమో. కొడితే దానికి కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి చట్టాలు ఇవన్నీ కూడా చాలా న్యాయంగానే జడ్జి గానే ఇవన్నీ చూసినప్పుడు వాట్ ఈస్ దిస్ బ్లడీ 3rd degree అని ఉపయోగించడం, పోలీసులు ఆ కొట్టిన పోలీసులకు కూడా శిక్ష పడే అవకాశం. కాబట్టి వాళ్ళు ముసుగేసుకొని వచ్చి కనపడకుండా వచ్చి ఏమైనా చేసేంత దాడులు నిజంగా వీళ్ళు ఏమైనా చేశారంటే వీళ్ళు మాటల రూపంలో దాడి చేసి ఉండొచ్చు. కానీ మీరు ఇంకొక రూపంలో కక్ష తెచ్చుకోవాలనుకుంటే నాకు తెలిసి అది ఆయా రాజకీయ పార్టీకి నష్టం ఎక్కువ జరుగుతుంది. నేను ఒక అంశం మీద ముందు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుల్లోకి వెళ్ళిపోయింది, శ్రీలంక అవుతుంది, వెనిజులా అవుతుంది, ఇది మొత్తం సర్వనాశనం అయింది, మేము వచ్చేసి దీని మొత్తాన్ని కూడా బిల్డింగ్ చేస్తాం, ఇది అభివృద్ధినో లేకపోతే సంపదని సృష్టిస్తాం. ఎక్కడన్నా మీరు ఏమైనా వరేమైనా పండించారా కొత్తగా? లేకపోతే కొత్తగా ఫ్యాక్టరీలు ఏమైనా పెట్టారా? మొక్కజొన్న ఏమైనా పండించారా? లేకపోతే మొక్కజొన్న నుంచి వేరే రకాలు ఫుడ్ ప్రాసెస్ ఏమైనా తయారు చేశారా? లేదు కదా. మీరు చేస్తుందల్లా ఏంటి, ఎప్పుడు ఎవడు తిట్టాడు, ఎవడు కొట్టాడు, వాడిని లాక్కరండి, వాడిని జైల్లో పెట్టండి, భయభ్రాంతులను చేయటమే కదా. మీరు చెప్పింది ఏంటి, మీ వల్ల రాష్ట్రం వెనక్కిపోయిందన్నారు. ముందుకెళ్లే మార్గం ఏంటి? ఎతకండి దయచేసి. అప్పుల్లో పోయిన రాష్ట్రాన్ని మీరేదో చేస్తామంటే ఆ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా మీకు అప్పు చెప్పారు.
అసలు అప్పుల్లో ఉన్నదాన్ని ఎవడన్నా కొనుక్కుంటాడా? లేదుగా. లేదు. కానీ మీరు కొన్నారు కదా. అంటే కొన్నారా, ప్రజలు ఇచ్చారా? అంటే ఏదో విధంగా నార్మల్ గా కామన్ మ్యాన్ సిద్ధాంతంలోకి నేను చీరలు కొట్టి పెట్టుకున్నానండి, బట్టలు కొట్టి పెట్టుకున్నా, నేను లాస్ పోయాను. లాస్ పోయిన దాన్ని నువ్వు వచ్చి దాన్ని కొన్నావంటే నువ్వు నీకేమై ఉండాలి? నాకన్నా నీకు అద్భుతమైనటువంటి మార్కెటింగ్ టెక్నాలజీ నీ దగ్గర తెలిసి ఉండాలి. అంతే కదా? అంతే కదా. నీ దగ్గర టెక్నాలజీ లేకుండా నేను కొంటున్నానంటే, లాసుల్లో ఉంది కొంటున్నానంటే, రేపు నువ్వు కూడా లాసుల్లోకి వెళ్తావు. డెఫినెట్ గా. అంటే లాసుల్లోకి వెళ్తానని వ్యాపారం చేయదలుచుకున్నావా గెలిచిన తర్వాత? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారా? నేను అడుగుతున్నాను సార్. లేదు కదా. అప్పుల్లో ఉందని అంటే మీరు బడ్జెట్ లో ఒక అప్పు చూపిస్తారు, జనాలకేమో 14 లక్షల కోట్ల అప్పు అంటారు, మధ్యలో అది 9 లక్షలు అంటారు, తర్వాత బడ్జెట్ లోకి వచ్చేసరికి అది 6 లక్షల కోట్లు అయిపోయాయి. అంటే ఎవరు నమ్మాలా? మీరేమో బంగారం పెడతామంటారు, మీ స్కూల్ ఫీజులన్నీ మేమే అమ్మ దీవెనంటారు, ఆ తర్వాత మీకు మొత్తం ఆల్ ఫ్రీ లాగా చేస్తారు, మందు కూడా క్వాలిటీ మందు అంటారు, బాటా రేట్ లాగా. బాటా షూ కొనుక్కుంటే 95 రూపాయలకి 2399 రూపాయలు ఇట్లా ఉంటాయి కదా రేట్. 99 రూపాయలకి ఇప్పుడు మీరు మందు రేటు పెంచారా? మీరేమన్నారు? అసలు ఏ రేట్లు పెంచం, అవసరం అయితే తగ్గిస్తాం, క్వాలిటీ కూడా అసలు మా క్వాలిటీ ఎట్లుందంటే టాటా కంపెనీకి ఏ మాత్రం తీసుకో, టాటా బ్రాండ్ తీసుకొస్తా అంటారా? వాట్ హ్యాపెండ్ టు యువర్ బ్రాండ్? యువర్ బ్రాండ్ ఈజ్ నాట్ అరెస్టింగ్ సంబడి, kept them in the jail somebody and ట్రీట్మెంట్ అదర్ ట్రీట్మెంట్ ఇవ్వటం, ఇయే కదా. దానికి ఎవడు భయపడతాడు అసలు? ఇప్పుడు వంశీ ఉన్నాడు, వంశీ అతను మేబీ నాకు తెలిసి వెటర్నరీ డాక్టర్ అయి ఉండొచ్చు, కానీ నౌ హీఈస్ ద స్టూడెంట్ ఆఫ్ ఆస్కి, ఎంబీఏ స్టూడెంట్ అతను. అతని మైండ్ కూడా రాడికల్ మైండే. ఎక్కడ సంపాదిస్తాడేమో తెలియదు. అతని నియోజకవర్గంలో పేదవాడు అవసరం ఉన్నాడు అనుకుంటే డబ్బులు కుమ్మరి చెల్లిపోతాడు. అవును, ఆయన ఒక ఆర్గనైజేషన్ పెట్టి కూడా చాలా సెల్ఫిష్ చేశారు. అంటే అంత జ్ఞాపకమైన చరిత్ర అతనికి ఉంది ఆ కాన్స్టిట్యున్సీ. కానీ మిమ్మల్ని విభేదించి బయటకు వచ్చినంత మాత్రాన, లేదా రాజకీయంగా కొన్నిసార్లు సమాజం ఏంటి అనే విధంగా మాట్లాడి ఉన్నప్పటికి కూడా పాలకుడికి ఎలా ఉండాలంటే, పరిపాలించే నాయకుడికి అంటే అతను హృదయాన్ని పరచాలి. అంతేగాని నేను కక్ష తెచ్చుకుంటాను. రాజశేఖర రెడ్డి గారిని చూసామండి, వాళ్ళ నాన్నని చంపినటువంటి వాళ్ళని కూడా వదిలేశాడు. రాజారెడ్డి గారి సంబంధించి వదిలేశాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు ఇందాకన్నా రెడ్ బుక్, మీ కొడుకు రెడ్ బుక్ చూపిస్తే ఎస్ గో హెడ్. రాజశేఖర రెడ్డి గారి తోటి ఉన్నటువంటి రాజకీయ జీవితం కదా, చరిత్ర కదా, సీనియారిటీ కదా, ఇండస్ట్రీ కదా. అందుకే చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు, ఇప్పుడు లోకేష్ చేస్తున్నారు. సార్ నేను ఎవరు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద ఆనరబుల్ సీఎం, నాట్ లోకేష్. ఎవరు సీఎం అంటే మీరు ఒక హృదయాన్ని పరచాల్సిన చోట కుదించుకుపోతున్నారు. కుదించుకుపోయి మీ ఆలోచన ఏంటంటే కక్ష తెచ్చుకోవాలి. ప్రజలు ఊరుకుంటారా? అనుకుందాం ఈ టర్మ్ మీది కావచ్చండి, హూ నోస్ నెక్స్ట్ ఏం జరగచ్చు. ఈ రోజు మీది, రేపు మీదని మీరు అనుకుంటారు అసలు. రేపు మీది కాకపోవచ్చు, అవ్వచ్చు, మరి ఇది రాజకీయం కదా. ఎవరు అనుకున్నారు? ఎందుకు 40 సంవత్సరాలు కంటిన్యూస్ గా ముఖ్యమంత్రిగా లేకుండా ఎందుకున్నారు? ఉండాలని ఆశ ఉంటది కదా. బట్ ప్రజలు ఏం చేస్తున్నారు? నో నో నో, హియర్ స్టెప్ డౌన్ ప్లీజ్, స్టెప్ డౌన్. కండక్టర్ గారి బస్సులో స్టేజ్ వచ్చింది దిగిపోమని చెప్పినట్టుగా అలా చెప్తున్నారు ప్రజలు. అదే చెప్తారు, రేపు నీ స్టేజ్ వచ్చింది దిగిపోమంటారు. అప్పుడు మళ్ళా వచ్చినటువంటి పార్టీ మళ్ళా కక్షకి వెళ్ళాలన్నా డెఫినెట్ గా ఇప్పుడు అవి జరుగుతూనే ఉన్నాయి కదా గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, ఒకవేళ ఎక్కడైనా మా వైపు నుంచి తప్పు జరిగి ఉంటే మీరు మమ్మల్ని దించేశారు అంటే, మాకున్నటువంటి లక్ష్యాలని, మా రాజకీయ సిద్ధాంతాన్ని, అంటే వెల్ఫేర్ స్టేట్ 2,70,000 కోట్ల రూపాయలే మేము ప్రజలకి వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెడితే దాన్ని అప్పు అన్నారు. దాన్ని పేదోడికి అన్నం పెడుతున్నారు 3 పూట్లు, మా కూలోడు దొరకలేదన్నారు. అంటే 3 పూట్లు వాడు సొంతగా ప్రభుత్వం ద్వారా డబ్బులు దొరికితే వీళ్ళకి కూలోడు దొరకకపోతే అంటే ప్రభుత్వం కూలోళ్ళని తయారు చేయడానికి ఉందా? లేదు కదా. ప్రభుత్వ లక్ష్యాలు ఏమై ఉండాలి?
బిలో పవర్టీ లైన్ నుంచి అబోవ్ పవర్టీ లైన్ తీసుకురావాలి. అదే కదా. అంటే అబోవ్ పవర్టీ లైన్కి వస్తేనే నువ్వు దాన్ని జీర్ణించుకోలేకపోతే, మా ఇళ్లలో మా అమ్మ మా నాన్న మేమందరం కూడా అమెరికా వెళ్ళి వాళ్ళు వదిలేసి వచ్చాము, వాళ్ళని చూసే కూలోళ్ళు కావాలి, వాళ్ళకి అన్నం వండి పెట్టేవాడు కావాలి, వాళ్ళు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు 50,000 రూపాయలు 40,000 రూపాయలు అమ్మఒడని లేకపోతే ఇంకొక దానిలో అనేక కార్యక్రమాల రూపంలో వీళ్ళని ఫీడ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు చెడిపోతున్నారు. అంటే ఒక పేదవాడు 3 పూట్ల అన్నం తింటే మీ పనికి రానంత మాత్రాన వాడు చెడిపోతున్నట్ట. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కోసం, గ్రామంలో ఉండే వాళ్ళ కోసం ఇంగ్లీష్ మీడియం పెట్టి, ఇంగ్లీష్ మీడియంని ఒక ఎస్టాబ్లిష్ రెవల్యూషనరీ పద్ధతిలో తీసుకొచ్చి పేదవాడు ప్రపంచాన్ని వెళ్ళే దశకెళ్ళాలి అని ఒక ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, మీకు వాచ్మెన్ దొరకపోవటమా? మీరు దేనితో కంపేర్ చేస్తున్నారు? దెన్ ఇఫ్ ఇట్ ఇస్ సో, మీరు విజనరీ అది ఇది అని చెప్పుకుంటారు కదా, మీరు ఈఎన్ఓ డెవలప్మెంట్ గోల్స్ అన్ని కూడా మేము పైకి తీసుకొస్తా ఉన్నారు కదా. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ రాష్ట్రంలో పేదరికాన్ని మీరు ఎంత పైకి తీసుకొచ్చారు చెప్పండి నాకు. వై స్టిల్ ఎందుకుంది పేదరికం? ఆకలి ఎందుకుంది? దరిద్రం ఎందుకుంది? కులం ఎందుకుంది? మతం ఎందుకుంది? ప్రాంతం ఎందుకుంది? ఇవన్నీ ఎవడు పెంచి పోషించాడు? ఎక్కడైనా వీటన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఒక 5 సంవత్సరాలే కదండి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పోటీ పడి ఆయనతో మనసు పెట్టుకుని మీరు 40 years ఇండస్ట్రీ కదా. నాకు ఇక్కడ చెప్పండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి అవకాశంలో 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరం కరోనా అండి, 1 సంవత్సరం ఎలక్షన్, ఇంకెన్ని సంవత్సరాలు మిగిలింది? 1.5 సంవత్సరం. 2.5 సంవత్సరాలు కరోనా పోతే 2 సంవత్సరాలు వేసుకుందాం కరోనా. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇయర్, ఎవడు ఏం చేయడానికి లేదు, అయిపోయింది. మీకు తెలుసు 3 సంవత్సరాలు పోయింది. ఆయనకి మామూలుగా మిగిలిందంత 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ ఎంత తీసుకోండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తీసుకోండి. ఏంది వాళ్ళు చెప్పేదంటే పేదలకు పెట్టి డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, రోడ్లు లేదు, బిల్డింగ్లు కట్టలేదు, అవి కట్టలేదు, ఈ కట్టలేదు, ఇదే కదా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది. సార్ ఇప్పుడు రోడ్లకి ప్యాచ్లు వేస్తున్నారు. నేను నిన్న అక్కడ రేపల్లి దగ్గర మాకు బుర్రా గోవర్ధన్ గారు అని అంబేద్కరైట్ అండ్ బుద్ధిస్ట్ ఉన్నాడు. ఆయన కొంచెం హెల్త్ బాగలేకపోతే నేను చూడటానికి రేపల్లి దగ్గర నగరం అనే ఒక విలేజ్ ఐడియా ఉండాలి మీకు. నేను వెళ్తుంటే రోడ్లన్నీ మధ్య మధ్యలో ప్యాచ్ వేస్తున్నాయి. ఒక బండి పెట్టుకొని దానికి మన గ్యాస్ పెట్టి నిప్పు పెట్టి తారుని తీసి వేస్తా ఉన్నాడు మనోడు. మా డ్రైవర్ ఏమన్నాడంటే, సార్ ట్యూబ్ మన పంచర్లు వేస్తున్నారు, ప్యాచ్లు వేస్తున్నారు సార్ అన్నాడు. ప్యాచ్లు వేస్తున్నారంటే దానికి ఆ పేరు ఎందుకు పెడతారు? ప్యాచ్లు వేసి నార్మల్ గా ఇంతకు ముందు R&B రోడ్లకి, పంచాయతీ రోడ్లకి ఒక ఆయన ఉండేవాడు, చెట్టు కింద కూర్చొని ఎక్కడన్నా కంకర్ని గుంటుంటే ఆ గుంట కంకరతోటి పూడ్చేవాడు, తారు పోసేవాడు. వాళ్ళందరినీ తీసేసారు, రోడ్లు అట్లా వెళ్ళిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ను పట్టించుకోలేదన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గుంటను పూడుస్తున్నారు. నేను నగరం పోయేసరికి మా గోవర్ధన్ గారి దగ్గర కూర్చునేసరికి ఆ ఊరు సర్పంచ్ ఒక ఆయన వచ్చాడు. పేరెందుకులండి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల నుంచి ఆయనే సర్పంచ్ అక్కడ. ఎస్సీ దేవదాస్ గారని 40 సంవత్సరాల నుంచి మా దేవదాస్ గారే అక్కడ సర్పంచ్. అది ఏ రిజర్వ్ అయినా, ఏ ఓసీ అయినా మొత్తం అందరు కలిపి ఆయన్ని ఎన్నుకుంటారు. ఆయన కొడుకులు ఈ రోజు జమైకాలో ఉన్నారు, డాక్టర్స్, ఎస్సీ కమ్యూనిటీ. చదువు లేదు ఆయనకి. ఆయన రిక్షా దొక్కునే సమయం నుంచి, రిక్షాలో ఒడ్లు బండ్లు లాగే సమయం నుంచి సర్పంచ్ దాకా ఇచ్చేసి మంచి పంచాగించా పెట్టుకుని పైన ఒక టవల్ వేసి అన్యాయం జరిగితే ఊరుకోడు. అన్యాయాన్ని సహించు దేవదాస్ గారు. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఈయనేమో వైఎస్ఆర్సీపీ, ఆయన తెలుగుదేశం పార్టీ. శివశంభనే శివ అనే ఒక పేరు ఉంది. వాళ్ళిద్దరు వచ్చి నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా డ్రైవర్ ఏమో సార్ అన్ని ప్యాచ్లు వేస్తున్నారు సార్ అన్నాడు, ఆయనేమో మాస్కులు వేస్తున్నారు సార్. అంటే లోకల్ లాంగ్వేజ్ ఎలా మరి మాండలికం. నేనేం చెప్పానంటే ఏదో విధంగా రోడ్డు బాగు చేస్తున్నారు కదా అన్న, కానీ జనం ఒక్కొక్కటి దానికి ఒక్కొక్క టెర్మినాలజీ. ట్యూబ్కి పంచర్ వేస్తున్నాడు ఒకడు, గుడ్లకు మాస్క్ వేస్తున్నాడు ఒకడు. ఎవరు మాస్క్ వేస్తున్నారంటే, మాస్క్ ఎవరు వేస్తున్నారు సార్? అందరూ వాడు మనుషులే, అది వేరే వాడు వేయడం లేదు. నార్మల్ గా మాస్కులు వేడేస్తాడు, చొక్కా చిరిగిపోతే మాస్కులు వేస్తే మా ఊర్లో మా అలీ సాబు వేస్తాడు. లేకపోతే రోడ్డు మీదకి వస్తే బండికి పంచర్ పెడితే మా కాన్ సాబ్ వచ్చేసి పిల్లోడు వచ్చేసి వాడు పంచర్ వేస్తుంటాడు. ఈ రోజు ఈ మాస్కులు వేడేస్తున్నారంటే లేదు సార్ వాడు మనిషే.
వాళ్ళ మనిషి, నేను ఇక్కడ కమ్యూనిటీ అందొచ్చు కదా. అంటే ఈ భాషలోకి వచ్చిన తర్వాత అంటే రోడ్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెడగొట్టినట్టు, ఆ రోడ్లు మళ్ళీ తిరిగి బడ్జెట్ ఇచ్చి మీరు చేస్తున్నట్టు, మీరు చేసింది అంటే మాస్కులు వేయటమే కదా. ఒకవేళ పొరపాటున ఆ మాస్కులు మేము వేస్తున్నాం అనుకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మ వీళ్ళు రోడ్లు వేసారా అని ఉండేవాళ్ళేమో. ఇప్పుడు రోడ్ లేకుండా అవేసి కవర్ చేస్తున్నారు, అవేసి అది రోడ్డు అంటున్నారు. కానీ జనం కూడా చూస్తున్నారు కదా, జనం చాలా తెలివైన వాళ్ళండి. బహిరంగ సభల్లో మనం జనాన్ని ప్రభువులు అంటాం, కొన్ని చోట్ల జనానికి బుర్రలేదని అంటాం, మళ్ళీ బుర్రలేదని అంటే మళ్ళీ కోపడతారేమో. చాలా తెలివైన వాళ్ళు. అందుకే వాళ్ళు ఎవ్రీ 5 years కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఎలక్షన్స్ 5 years టర్మ్ ఎందుకు ఇచ్చాడంటే, మీకు అనుకూలంగా లేనటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మీకు అనుకూలంగా లేనటువంటి ఒక రాజకీయ పార్టీ కానీ, ఇది నిరంకుశంగా ఉన్నా లేకపోతే అభివృద్ధి నిరోధకంగా ఉన్నా ఫ్యాసిస్ట్గా ఉన్నా, వాడు మీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉండి పరిపాలిస్తూ ఉంటే మీరు ఒక ఛాన్స్ తీసుకుని వాడిని దించండి. ఓట్ అనే ఆయుధం. సో ఆయుధాన్ని ఉపయోగిస్తున్నారు. మాసికలు వేయాలంటే కత్తిరి కావాలిగా, సుదీదారం కావాలిగా, పంచర్ వేయాలంటే నీకు ఫెవికోల్ ట్యూబ్ కావాలిగా. అవన్నీ అంబేద్కర్ గారు వీళ్ళందరికి ఇచ్చాడు. ఓట్ అనే ఒక ఆయుధం. బాబు నీ దగ్గర కత్తిరి పెట్టుకో, సూది పెట్టుకో జాగ్రత్తగా అని ఇచ్చాడు. దాన్ని ఉపయోగిస్తారు జనాలు. కాబట్టి డోంట్ థింక్ దట్ యు ఆర్ పర్మనెంట్. సో అంటే మీరు చెప్పేది ఏంటంటే మాది పోయింది అని చెప్పేసి మీరు ఎగరొద్దు, మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. అంటే నేను ఆ పరిస్థితి ఎందుకు వస్తుందంటే, మీరు చెప్పినటువంటి సంపదను సృష్టిస్తాం అది చేయకపోతే, మీరు చెప్పినట్టుగా నీకు 15,000, నీకు 15,000, నీకు 20,000, నీకు 30,000 ఎరంపట్లో తిరణాలా ఏమండి, కాయరాజకాయ నువ్వు 10 పెట్టు, నువ్వు 100 పెట్టు, నువ్వు 40 పెట్టు, నీకు డబ్బులు వచ్చేస్తా అనుకుంటూ చెప్పడానికి చేశారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని 2,70,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అది డెవలప్మెంట్ కాదు, అది ఓన్లీ వెల్ఫేరు. అరే ఆ పేదవాడికి ఆకలయ్యేవాడికి 3 పూట్ల అన్నం తింటే వాడు పుష్టిగా తయారవుతూ ఉంటే నీకు పెరిగే శరీరాన్ని డెవలప్మెంట్ కాదంటావా? పుట్టిన బిడ్డ ఒక 4 ఇంచులు ఉంటాడండి, వాడు ఎంత అవుతాడు? 6 అడుగులు అవుతాడు. 6 అడుగులు నువ్వు డెవలప్మెంట్ అనవా? లేకపోతే 5 అడుగులు పెరుగుతాడు డెవలప్మెంట్ అనవా? ఏమంటావు దాన్ని? డెవలప్మెంట్ అని అంటారు. అది రాష్ట్రానికి జరగలేదని కదా ఆరోపించేది నేను అనేది. అసలు రాష్ట్రం అంటే ఏంటి? ఏంటి రాష్ట్రం అంటే మనుషులు కదా. పాటలు రాసి సినీ రచయిత సుభాష్ చంద్రబోస్ గారు పాట రాశాడు. దేశం అంటే మతం కాదోయ్, దేశం అంటే గతం కాదోయ్ అని రాశాడు ఆయన. అంటే ఏంటి? దేశం అంటే మనుషులు, మతం కాదు గతం కాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనుషులు ఉంటారు ఇక్కడ. పొట్టి శ్రీరాములు గారు మాత్రమే లేదా గురజాడ మాత్రమే కాదు, మనుషులు ఉన్నారు. ఆ మనుషుల్ని మీరు మతంతో ముంచే జనం ఒకలైపోయారు. ఇప్పుడు మతం పిచ్చి ఎక్కిచ్చి మతం ఒక మత్తు మందులాగా తయారు చేసే బ్యాచ్ ఒకటి తయారైంది. ఇప్పుడు మీరు సంపద సృష్టించండి, ఎవడొద్దన్నాడు? మీరు దావోస్ వెళ్ళారు, నేను అడుగుతున్నాను సార్, దావోస్ దేనికోసం వెళ్ళారు? పరిశ్రమలు తీసుకురావడానికి. నేను ఒక చిన్న టెక్నిక్ చెప్పిన, నేను కూడా 17 సంవత్సరాల నుంచి అధికారంలో లేకపోయినా నేను ప్రతిపక్షంలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా. నేను 8వ తరగతి నుంచి విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నా. రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలు, సమాజం ప్రోగ్రెసివ్గా ఎవడుంటాడు, రాడికల్గా ఎవడుంటాడు, లేకపోతే సమాజం మామూలుగా కామ్గా ఎవడుంటాడు, రచయితగా ఎవడుంటాడు, కళాకారుడు ఎవడుంటాడు, కాస్త మనం చూస్తున్నాం. అండర్స్టాండింగ్ ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రతిదీ నువ్వు భయపెట్టి చేస్తారంటే, దేశంలో ఉన్న ప్రజల్ని ఒక డేట్ ఇచ్చి, అమిత్ షా చెప్తున్నాడు మొన్న, ఆపరేషన్ కగారు తోటి 2026 మార్చి 26కి ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులు మొత్తాన్ని లేపేస్తా ఉన్నాడు, చంపేస్తారట. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని, మీ ప్రజల్ని మీరే చంపించేదానికి మీరు పరిపాలన ఎందుకండి? మీరు ఒక టెర్రరిస్ట్ గ్రూప్ పెట్టుకోండి. ఒక హమాస్ లాగా ఈరోజు యుద్ధం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. యుక్రెయిన్, యుఎస్ఎస్ఆర్, రష్యా యుద్ధం జరుగుతూ ఉంది. దాదాపు 3 సంవత్సరాలు జరుగుతాం యుద్ధం. 1 సంవత్సరం అయిపోయింది. నీకు ఇక్కడ ఉన్నటువంటి మన జెరూసలేంకనో పాలస్తీనాకి జరుగుతున్నటువంటి హమాస్కి అండ్ వర్సెస్ ఎక్కడ మీరు ఫాలో అవుతున్నట్లేదు ఇంటర్నేషనల్ అఫైర్స్. నెతన్యాహు యుద్ధం జరుగుతూ ఉంది. చంపుకునేదానికి మీరు ఒక దేశంలో మనుషులు చంపుకునేదానికి మీరు డేట్ పెట్టి చంపుతారా?
ఏమన్నా మావోయిస్టులు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ టెర్రరిస్టులా? దాని వల్లే కదా జరుగుతుంది అనేది కాదు సార్, నేను అడుగుతున్నా. ఆ లెవెల్లో వెళ్తున్నటువంటి జనాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో 20 రోజుల నుంచి లేకుండా నీకు కేరళ లేకపోతే తమిళనాడు గుడుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు అంటే మతంతో ఫిల్అప్ చేయదలుచుకున్నారా? బీజేపీ అలానే చేస్తుంది ఇప్పుడు, అదే రాజకీయం చేస్తుంది. లేకపోతే ఏంటి సార్ ఇది? మీరు మొత్తం మతం వైపు మళ్ళించి సెక్యులర్ అని రాజ్యాంగంలో రాసుకున్న తర్వాత రాజ్యాంగం అంటే మీకు నచ్చదు, అంబేద్కర్ అంటే మీకు నచ్చదు. అంబేద్కర్ ఏమన్నారు? అంబేద్కర్ 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 అనుకుంటూ పోతే మీకు పుణ్యం వస్తుందా? పార్లమెంట్ లో మాట్లాడారు రమేష్ అన్నాడు. ఏమంటే పుణ్యం వస్తుంది? గంగాలో మునిగే పుణ్యం వస్తుందా? వచ్చే పరైతే ఇప్పుడు 50 కోట్ల మంది మునిగారు పంచత్. వాళ్ళందరూ కూడా నాకు చెప్పండి, మీరందరూ ధనవంతులు అయిపోయారు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా స్వర్గానికే పోతారు, నరకం స్వర్గం ఉన్నాయో మనకు తెలీదు చెప్పమని వాళ్ళకి నమ్ముకుంటే ఉండొచ్చు. చేయండి. వాళ్ళందరూ కూడా బట్టలు ఇప్పేసి గంగా నదిలో మునిగిచ్చారు కదా. ఐఎమ్ సార్, నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు డెవలప్ చేయండి. మీరు ఎట్లా డెవలప్ అవుతారు? ఇవ్వండి. మీరు గంగా నదిలో మునిగినటువంటి 50 కోట్ల మందికి ఒక్కొక్కడికి ₹1,00,000 ఇవ్వమనండి ప్రభుత్వం. నమ్మకం ప్రతి మనిషి నమ్మకం ఉంటది కదా సార్. నేను నమ్మకాన్ని కాదనట్లేదు. అట్లనే నీ నమ్మకమే నా నమ్మకం కావాలని లేదుగా. మీరు యాజ్ యు సెట్ ప్రతి మనిషికి ఒక నమ్మకం ఉంటుంది అన్నారు. అదే కదా భారత రాజ్యాంగం. సెక్యులర్ అంటే అన్ని మతాలు, ప్రాంతాలు, భాషలు, భావాలు వీటన్నిటిని గౌరవించమనే కదా. మన దగ్గర పోచం ఎందుకు ఉందండి? ఎందుకుంది మన దగ్గర? లేకపోతే దుర్గమ్మ టెంపుల్ ఎందుకు ఉంది? మన ఇక్కడ ఉన్నటువంటి ఎన్ జనార్దన్ రెడ్డి గారు, పాత లీడరు, పి జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఎన్ని లోకల్ గాడెసెస్ పెట్టాడు ఆయన. చాలా టెంపుల్స్, ఎన్ని టెంపుల్స్ కట్టాడు. దీన్ని మొక్కుదామా? అయోధ్య మాత్రమే మొక్కుదామా? లేకపోతే గుణదల్లో ఉన్నటువంటి చర్చిని మొక్కుదామా? లేకపోతే జెరూసలేం మాత్రమే పోదామా? లేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి మక్కా మసీదు పోదామా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి మక్కా మసీదు పోదామా? దేనికి పోవాలి? ఏది దగ్గర ఉంటే అది. ఎవరు నమ్మకాన్ని బట్టి మొక్కుతాం, పుట్టను మొక్కుతాం, జంతువుని మొక్కుతాం, సూర్యుని కనబడే సూర్యుని మొక్కుతాం, గడ్డిని మొక్కుతాం. ఒక్కొక్కటిది ఒక నమ్మకం అండి ఈ దేశంలో. సర్వమతాల ఉన్నతమే కదా భారతదేశం కదా. కానీ నువ్వేం చెప్తున్నావు? హిందుత్వం ఒక్కటే అనేదాన్ని తీసేసి ఒకవైపేరండి, లేకపోతే మిమ్మల్ని కథం. ఇప్పుడు అదే దాన్ని నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టిస్తాం అన్నదాన్ని వదిలేసి రాష్ట్రంలో ఇంతకు ముందు గతంలో ఎవడైనా సరే మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడు ఉంటే వాడిని ఖచ్చితంగా ఎక్కడున్నా పట్టుకొని వచ్చి వాడిని అరెస్ట్ చేసి లోపల వేస్తాం. భయభ్రాంతులు చేయటమా? సంపద అంటే భయభ్రాంతులనా? నేను అడుగుతున్నా. వంశీ అనే అతన్ని చేసే విధంగా ఈ పరంపర కొనసాగుతుందని అంటే వంశీ తర్వాత కొంతమంది అడుగుతున్నారు నెక్స్ట్ ఎవరండి అది? నెక్స్ట్ ఎవరండి? ఇది రేషన్ బియ్యం అండి అంటే కొంతమంది టార్గెటింగ్ పీపుల్ ఉంటారు కదా. ఇప్పుడు వైసీపీ అప్పుడు ప్రధానంగా ఎవరైతే దూషించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉంటారు సార్. యూ జస్ట్ డూ గవర్నెన్స్. శత్రువు నీకు శత్రువు అనుకుంటున్నావు కాదు, ప్రజలతో గెలిచిపోయాడే కదా. రేపు మళ్ళా ఫ్రేలో ఉంటారు కదా, రేపు ఎన్నికల్లో ఉండరా? ఉంటారు కదా, ఖచ్చితంగా పార్టీ సపోర్ట్ ఉంటుంది కదా. పార్టీ కాదు, ఇండిపెండెంట్ గానే ఉంటారు కదా. ఒకసారి నీకు అసెంబ్లీలో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అనిపించుకున్న తర్వాత నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనిపించుకుందా? ఉత్తర తీరుద్దా? లేదు కదా. వాడికి దురదకుండా పుట్టినట్టు జిలో ఉంటానే ఉంటది. మరి వదిలే పోయి నీ పని అయిపోయింది అంటే నా పని అయిపోయినా సరే మా కొడుకున్నాడు అంటాడు. అంతేగాని ఇంకోడు ఉన్నాడు అశోక్ ఉన్నాడు పెట్టండి అంటావు. వాళ్ళ కొడుకులు వాళ్ళ బంధువులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. రాజకీయం అలానే ఉంటది కదా. అట్లా తయారైపోయి దురదగుండగా అయిపోయినప్పుడు నీ కక్షలు ఎందుకండి అసలు? నేను అడుగుతా ఉన్నా. అంటే కాంట్ యు టాలరేట్ ది అదర్ సైడ్ వాయిస్? ఇఫ్ ఇట్ ఈస్ సో, హౌ కెన్ యు కాల్ ఇట్ యు ఆర్ ఎ డెమోక్రాట్? నువ్వు నీ డెమోక్రటిక్ సిస్టంలో, నీకు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్లో, పార్లమెంట్లో అసలు అపోజిషన్ ఉండకూడదని కోరుకునే పార్టీలు, మనుషులు కానీ పార్టీలు కానీ ఉంటే మన రాజ్యాంగ మూలాలకే విరుద్ధం. ఎందుకంటే అపోజిషన్ ఎప్పుడు కూడా తప్పు చేస్తే లేకపోతే సమాజ బాధ్యతని నిరంతరం గుర్తు చేసి వెళ్ళండి సార్. ఒక 20 సంవత్సరాలు వెనక్కి పార్లమెంట్కి వెళ్ళండి మీరు. అప్పుడు పార్లమెంట్ వేరు కదా, అప్పుడు అసెంబ్లీలు వేరు, అప్పుడు పార్లమెంట్లు వేరు. పార్లమెంట్ కొత్తది కట్టినంత మాత్రం అది వేరు అవుతుందా సార్? పార్లమెంట్ కొత్త కదా, అప్పుడు అక్కడ ఉండేటువంటి రాజకీయ సిద్ధాంతాలు వేరు. మీరు ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం, ఇప్పుడు మరి లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకున్నారు, ఎందుకు అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగ బుక్ పట్టుకోలేకపోతుంది? దే ఆర్ చేంజ్డ్ కదా. వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ ఎలా మారిపోయింది, మేము అలా మారిపోయాం అని చెప్పి చెప్తున్నారు. రాజ్యాంగం మారదు కదా. రాజ్యాంగం మారదు, మనుషులు మారుతున్నారు కదా. రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి నువ్వెట్ట మారుతావు అసలు? యూ హ్యావ్ టు వర్క్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. యు ఆర్ ప్రామిసింగ్ దేర్. అవును.
కానీ పాలిటిక్స్ అలా ఉండదు కదా సార్, పొలిటికల్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ కదా. ఇప్పుడు బిజినెస్ మీరు చెప్పారు కరెక్ట్, భంగం జరుగుతుంది. మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ నువ్వు తయారు చేయకుండా నేనే వ్యవస్థాపక అధ్యక్షుడిని, ఎవడు అధ్యక్షుడు కాదు, రిజిస్ట్రేషన్ ఏమో మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే మీరు ఒక సంఘము ఒక రాజకీయ పార్టీ మీరు ఎలక్షన్ కమిషన్ లో కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇట్ హాస్ బీన్ రిజిస్టర్డ్, అంతేగాని వ్యవస్థాపక రిజిస్టర్ ఉండదు. ఇప్పుడు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా వ్యవస్థాపక అధ్యక్షుడు, అది దళిత సంఘం కానివ్వండి, ఇంకో సంఘం కానివ్వండి, బీసీ సంఘం కానివ్వండి, రాజకీయ పార్టీ కానివ్వండి, అంటే మీరు వ్యవస్థాపకులు కాబట్టి జీవితాంతం మీతోనే ఉండాలని కోరుకుంటున్నారు. టోటల్లీ ఫాల్ట్. ఫాల్ట్ ఇస్ విత్ యూ. నీ మైండ్ ఇంకా అప్గ్రేడ్ కాలేదు. నెక్స్ట్ జనరేషన్కి అప్పచెప్పండి. 90 ఏళ్ళు 100 ఏళ్ళు నేనే ఉండాలి, ఆ వ్యవస్థ కాదండి ఇది. పొలిటికల్ డెమోక్రసీ 5 years, you are there 10 years, ప్రజలు ఇంకా ఆశీర్వదించారు, 15 సంవత్సరాలు ఇచ్చారు, గౌరవంగా తప్పుకోండి అంతే. నేను నాకు అవకాశం లేకపోతే ఒకవేళ పొరపాటునది బీసీకో ఎస్సీకో ఎస్టీకో రిజర్వ్డ్ అయితే మళ్ళీ ఇంకొకళ్ళు ఏమైనా తీసుకొచ్చి నేనే చేయాలి, ఈ కాదు అసలు. న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండండి. పీపుల్ విల్ అప్రిషియేట్ యూ లైక్ ఎనీథింగ్. అప్పుడు కొలుస్తారండి మిమ్మల్ని దేవుళ్ళలాగా. రాజశేఖర రెడ్డి గారికి ఆయన పరిపాలించింది ఎంత? 5 సంవత్సరాల ఒక 2 నెలలే, అంతేనా? ఆయన వచ్చేటువంటి 2-3 నెలలనే చెప్పారు. ఆయన సుదీర్ఘ రాజకీయ పోరాటం ఎంత? ఆయన ఏం చెప్పాడు? ఎట్టి పరిస్థితుల్లో 60 సంవత్సరాలకి రాజకీయ నాయకుడు రిటైర్డ్ కావాల్సింది అన్నాడు. ఒకవేళ పొరపాటున ఆయన ఉంటే ఇంప్లిమెంట్ చేస్తాడో లేదో తెలియదేమో కానీ దేవుడు అలాంటి కాజ్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాండ్ తీసుకున్నారు కదా దేవుడు. ఆయన్ని 60 years కి తీసుకెళ్ళిపోయాడండి. ప్రజల్లో ఏమైపోయాడు? రాజశేఖర రెడ్డి గారు దేవుడు అయిపోయాడు జనాలకు సంబంధించి. అరే దాదాపు 700 మంది ఆయన లేడని తెలిసిన తర్వాత గుండెలు ఆగిపోయి చనిపోయినట్టు ఉన్నారు. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు 60 సంవత్సరాలు మాత్రమే దీనికి పెట్టాడు? ఒక ఐఏఎస్కో ఒక ఐపీఎస్కో బ్రిలియంట్గా ఉన్నటువంటి వాడికి మాత్రం 60 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏలుముద్ర నుంచి వచ్చిన వాడికి నీకేంట్రా 100 సంవత్సరాలు, నీకేంటి నీ జీవితం అంతా నీ కులమో లేకపోతే నీ ఫ్యామిలీయో ఏలాలా? ఇది లిబరల్ వే ఆఫ్ థింకింగ్. ఇది డెమోక్రటిక్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. అక్కడ నువ్వు కరెక్ట్గా ల్యాండ్ ఇంప్లిమెంట్ అవుతున్నావా లేదా అది చూసుకోవాలి. అంతేగాని నేను నా జీవితకాలం నేను ఒక ఆర్గనైజేషన్ పెడితే వ్యవస్థాపక అధ్యక్షుడిని, నా పోరాటాలన్నీ కూడా 40 సంవత్సరాల పోరాటాలు, 30 సంవత్సరాల ఇండస్ట్రీ, ఒక పక్క 40 సంవత్సరాల ఇండస్ట్రీ, ఒక పక్క 30 సంవత్సరాల ఇండస్ట్రీ. ఈ దేనికోసం? రాజకీయాలు ఎదగడం, మిగతా వాళ్ళ అంశాలకు సంబంధించి ఎట్లుంటే ఆర్గనైజేషన్ లో 30 సంవత్సరాల ఇండస్ట్రీలు ఏంటండి? మంచి చేస్తే పర్లేదు, చెడగొట్టడానికి 30 సంవత్సరాలు ఎందుకు సార్? ఏదైనా మాట్లాడే విధానానికి సంబంధించి ఉంటుంది కదా, అంతే కదా. ఏమన్నా నిజంగా సార్ ఏదైనా క్రాప్ వేస్తారు మీరు, 30 సంవత్సరాలు తర్వాత పండుద్దంటే మీరు ఏం చేస్తారు? దాన్ని వేస్తారా? వేరు కదా, మనకెందుకు వద్దులే అంటారు ఎవరైనా. టోటల్లీ రిజెక్ట్ చేస్తారు. నీ దగ్గరికి ఒక డిపిఆర్ పట్టుకొని ఒక అతను వచ్చాడు, సార్ ఈ ప్రాజెక్టు 30 years తర్వాత నీకు ఒక 10 times రిజల్ట్ వస్తుంది అంటే నువ్వేం చేస్తావు? 5 నెలల్లో 6 నెలల్లో లేదా 1 సంవత్సరం రిజల్ట్ ఇచ్చే చెప్పరా అంటావు. 30 years ఇండస్ట్రీ రాష్ట్రాన్ని మొత్తాన్ని దేశాన్ని మొత్తాన్ని జడగొట్టాలి, రాజ్యాంగాన్ని మార్చాలి. పాలిటిక్స్ ఇండస్ట్రీ ఒకదాన్ని జడగొట్టాలి, ఎవడో ఉండడానికి లేదు. ఇవన్నీ దేనికోసం సార్? సో మీరు చెప్పేదాని ప్రకారం ఇవన్నీ కూడా ఏవి రెడ్ బుక్ అయినా ఇంకో బుక్ అయినా రాజ్యాంగం ప్రకారం నడిచే కాదు, అన్ని కక్షపూరితంగా నడిచే అంటారు. ఉంటే ప్రజలు ఈ కలర్ చూపిస్తారండి. బ్లాక్. ఏం కలర్ ఇది? బ్లాక్. దేనికి నిదర్శనం? దేనికి నిదర్శనం? రివర్స్ కి నిదర్శన. రివర్స్ అదే ఇక రివర్స్. ఇంకా రివర్స్ నేను దానికోసం తేలా ఇది. మీరు ముందుగానే చూపిస్తున్నారు, మీ చేతిలో పెట్టుకొని చూపిస్తున్నారు. నా దగ్గర నార్మల్ గా ఒక డైరీ ఉంటుంది. ఎప్పుడు నేను ఎక్కడనో కొత్త కనబడితే మర్చిపోతానని చెప్పేసి ముద్దుండే కదా, మర్చిపోతాను. మీరెందుకు ముద్దులు అవుతారు? మీరు ఒక ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇస్రోకి సంబంధించి పనిచేసినటువంటి వ్యక్తులు, మీకు అలాంటి రాసుకుంటారు సార్. రాసుకోవడానికి మనం ఆ బుక్కులు చూపిస్తే జనం రేపు ఏ బుక్కులు చూపిస్తారంటే ఈ బుక్కులు చూపిస్తారు. మళ్ళీ నల్ల బుక్కులు చూపించి రివర్స్ పంపించే పరిస్థితులు వస్తాయి. ఓకే. సో అయితే మీరైతే ఖచ్చితంగా ఖండిస్తారు ఈ అరెస్టులకు సంబంధించి, మీ పార్టీకి సంబంధించి కావచ్చు. సీరియల్ తీసే బ్యాచ్, సినిమాలు తీసే బ్యాచ్, సీరియల్ అరెస్టులు అంట. తర్వాత ఎవరు? 1 by 1 అలాగే మీ ఆఫీసులో మీ టీవీలో ఒక టీవీ చూస్తే నెక్స్ట్ ఎవరైనా వస్తుంది, ముఖాలు కనబడకుండా 4 బొమ్మలు వేస్తున్నాయి. దాన్ని కొడాలి నాని అనుకోవాలన్నా, రోజే అనుకోవాలన్నా, లేకపోతే మీరే ఊహించుకోండి అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఏంటి సార్ అది?
నెక్స్ట్ ఎవరైనా రాస్తాడు ఎవడన్నా రాజకీయాల్లో. అలాగే ఇన్స్టెంట్గా అప్పుడు ఏది జరుగుతుంది. సో మీ పార్టీ కూడా సపోర్ట్ ఉంటుంది దీనికి సంబంధించి, ఎవరైనా అరెస్ట్ లీగల్ అరెస్ట్ సంబంధించి ఏమన్నా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆఫీసర్స్ కూడా హద్దు దాటితే వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేస్తున్నారు. ఓకే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఒకవేళ పార్టీ కక్షపూరితంగా వ్యవహరించమని చెప్తే మీరందరూ సహకరిస్తే ఈరోజు మీది కావచ్చు, రేపు మాది, మీరు సప్త సముద్రాల అవతల దాక్కున్నా లాక్కొస్తా ఉన్నాడు. అక్కడ దాకా పోవద్దని చెప్తున్నాను నేను. ఓకే. రాజకీయ నాయకులు అంటారు, పోలీసు వ్యవస్థగా చేయాలండి. ఎందుకు మీరు తెతక్కలాడాలి? యూఆర్ గెటింగ్ యువర్ శాలరీ. ఐ నో ద వాల్యూ ఆఫ్ ద బ్యూరోక్రసీ. ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఇన్ బ్యూరోక్రసీ. ఐఏఎస్లు ఐపీఎస్లు నాకు ఈరోజు ఏళ్ల మీద లెక్క పెట్టమంటే ఒక 60 మంది పేర్లు నేను చెప్తాను. నేను రాజకీయ ఏదైనా పని ఉంటే నేను రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళను అసలు. మీకు తెలుసు నా స్టైల్ ఆఫ్ వర్కింగ్. నేను ఈ రోజు కూడా మంత్రుల ఆఫీస్కి నా ఈ 17 సంవత్సరాల రాజకీయ జీవితంలో మంత్రుల ఆఫీస్కి వెళ్ళింది ఎక్కడో ఒకరిద్దరు క్లోజ్ మినిస్టర్ ఉంటే మాత్రం వెళ్ళారు కానీ, బట్ ఐ విల్ గో టు ది ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆఫీస్. ఎవరు ఇళ్ళకు కూడా వెళ్ళను నేను. ఎందుకంటే కొంతమందికి అవసరమైతే రూల్ పొజిషన్ చెప్తాం, చేతనైతే వాళ్ళు కూడా రూల్ ప్రకారం ఉండేవాళ్ళు ఉంటారు. అయ్యో ఇక్కడ తప్పు జరుగుతుంది సార్ అనుకుంటే సరి చేయటం అనుకుంటారు, వాళ్ళతో చేపిస్తాం. కాబట్టి నువ్వు వాళ్ళని కూడా ఉపయోగించుకొని మీరు ఇలా చేయాల్సిందే అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారు, తప్పులు చేస్తే మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తాం. ఈ రోజు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా పోలీస్ అయినా సిఐ అయినా లేకపోతే ఎస్పీ అయినా సరే వాళ్ళు చెప్పినట్టుగా మీరు చేయాలంటే, నిరంకుశమైన పాలన వైపు మీరు బయలుదేరుతున్నారంటే, మీ చేతిలో ఉన్నటువంటి లాఠీ కర్ర ఒకవైపే చూపించబడుతుందంటే, మీ భుజాన ఉన్నటువంటి తుపాకీ మా వైపు మాత్రమే గురిపెట్టిందంటే, రేపు మీ వాడి మీదే తుపాకీ పెట్టి మీ వాడిని కాల్ చేసే దశలోకి వస్తుంది. సో అలాంటివి ఉండకూడదు. అలాంటివి ఉండకూడదు సార్. నీలో ఆ మాత్రం టాలరెన్స్ ఉండదా? నువ్వు ఓడిపోయావు, ప్రతిపక్షంలోకి వచ్చావు. ప్రతిపక్షంలోకి వచ్చినా కానీ గవర్నమెంట్ బిల్డింగే కదా, ప్రతిపక్షంలో వచ్చిన గవర్నమెంట్ సెక్యూరిటీ కదా. జీవితకాలం సార్ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మన వయసు అంతా కూడా మన ప్రభుత్వం డబ్బుతోటే కదా బతుకుతుంది. అది ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ ప్రతిపక్ష నాయకుడు ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఇంపార్టెంట్ ఉన్నా. నేను ఒకసారి సార్ నేను ఒక 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నాను. మీరు కూడా మాజీ ఎమ్మెల్సీ, మీకు కూడా ఇప్పుడు మీకు ఇచ్చేది ఉండాలి కదా. నాకు 8 సంవత్సరాలు గన్మాన్ ఇచ్చారు. అయ్యా నాకు అవసరం లేదురా బాబు, నేను జనంలోకి వెళ్ళేవాడిని, నాకు వద్దురా బాబు అంటే, లేదు లేదు మీ ప్రొటెక్షన్ నాకేం థ్రెట్ లేదు, నేనేమో ఎవడికి వ్యతిరేకం కాదు, థ్రెట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అయినా మనకి ఒకటి పెట్టారు కదా, మీకు జీవితకాలం పెట్టారు కదా. మీ వయసు ఎంత? మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? 81 నుంచి 2025 దాకా మీరు తిండే ప్రతి పైసా ప్రభుత్వందే కదా, ప్రజలదే కదా. అది ప్రతిపక్ష నాయకుడైనా, ఎవరైనా, ముఖ్యమంత్రి అయినా, లేదా గవర్నర్ అయినా, లేకపోతే నీకు రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, హోమ్ మినిస్టర్ అయినా, ఇంకొక మనిషిని చంపే హక్కు నువ్వు హోమ్ మినిస్టర్ అయితే నీకు ఎవడిచ్చాడండి? ఇంకో మనిషిని చంపడానికి నువ్వు ఒక డేట్ పెడతావా? డేట్ పెడితే ఈ ప్రజాస్వామ్యం మొత్తం కళ్ళు మూసుకొని గుడ్డిగా ఉంటుంది అనుకుంటున్నారా? ఈ దేశంలో సొంత ప్రజల్నే ఈ దేశ ప్రజల్ని నేను లేకుండా చేస్తున్న పలానా రేటుగాని చెప్పే మంత్రులు, హోంమంత్రులు, ప్రధానమంత్రులు ఉంటే, సార్ మనం ఏమన్నా యుక్రెయిన్లో ఉన్నామా, లేకపోతే చైనాలో ఉన్నామా, లేకపోతే రష్యాలో ఉన్నామా, లేకపోతే మనం ఇంకొక టెర్రరిస్ట్ కంట్రీలో ఏమన్నా ఉన్నామా, లేకపోతే మన దగ్గర ఏమన్నా టెర్రరిస్ట్ ఉన్నారా? ఒకవేళ మనకు ఉంటే యుద్ధం ఉంటే బార్డర్లో కదా. బార్డర్ కంట్రీస్ పాకిస్తానో, బంగ్లాదేశో, లేకపోతే శ్రీలంకో, లేకపోతే నేపాలో ఈ కదా అండి. మన దేశంలో ఉన్నటువంటి మేధావుల్ని, ప్రజల్ని ఇంకొక ఆలోచన చేసేవాడిని, డెమోక్రసీ అంటే ఇలా ఉండాలి, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, అంబేద్కర్ ఇచ్చినటువంటిది అందరూ సమానంగా ఉండాలి అని అనుకుని కోరుకునేవాడు నీకు నచ్చకపోతే, వాడు నన్ను చంపేయాలనుకుంటున్నాడని ఎందుకు చంపుతాడు ఎవరినైనా సరే? ఒకవేళ చంపాలనుకుంటే నువ్వు ప్రభుత్వంలో పోలీసులు ఎందుకు పెట్టుకున్నావు? ప్రభుత్వంలో మిలిటరీని ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు సగం బడ్జెట్ మిలిటరీకి తగలబెడుతున్నారు? వ్యవస్థలు ఉన్నాయి కదా. నువ్వు కాపలా గాయించుకుంటుంది నువ్వు కదా. జీవితకాలం నీకు కాపలా కాస్తుంది ప్రభుత్వం కదండి. ప్రభుత్వం సొమ్ము కదా మీరు తింటుంది. మీరేమన్నా చెమటోడ్చినటువంటి పండించిన సొమ్ము ఏమన్నా తింటున్నారు ఒక్కొక్కడు? షో మీ 1 person ఇన్ అసెంబ్లీ ఆర్ ఇన్ పార్లమెంట్. షో మీ 1 person. ఎవడైనా సరే వ్యవసాయం చేసేవాడు ఉన్నాడా? ఎవడైనా సరే ఒక బుక్ పెట్టుకుని వ్యాపారం చేసేవాడు ఉన్నాడా? అందరు బిజినెస్ మ్యాన్లు, వాళ్ళకి సంబంధించి ఎవరు వాళ్ళ ప్రాధాన్యతను బట్టి. ఎందుకు సార్ ఇది దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు అడుగుతున్నాను. ఒక మనిషిని చంపేస్తే ఆ పాప నీకు తగలదా? అది ఎవడైనా కానీ
అనవసరంగా జైల్లో పెడితే ఆ కుటుంబం ఏడుస్తుంటే నీకు తగలదా? ఎంతమంది మీద పెడతారు? అసలు నేరస్తులేమో న్యాయస్తులు అయిపోయారు, న్యాయస్తులంతా కూడా నేరస్తులు అయిపోయారు. రివర్స్ అయింది అంతా. అంతే. అశోక్ రేపు శత్రువు అయిపోతున్నాడు. ఎందుకు? జూపూడి ప్రభాకర్ కూర్చోబెట్టి మాట్లాడాడు కాబట్టి. అంతే. ఒకరికి నచ్చకపోతే ఇంకొకరు శత్రువే కదా. ఎట్లా అవుతాడు అసలు? శత్రుత్వం అంటే ఏంటి? మిత్ర వైరుధ్యం మాత్రమే ఉండాలి కానీ రెండు వ్యవస్థల మధ్య, రెండు దేశాల మధ్య మిత్ర వైరుధ్యం మాత్రమే ఉండాలి, శత్రు వైరుధ్యం కాకూడదు. ప్రస్తుత పరిస్థితులు లేవు సార్. ప్రస్తుతం అనేది మనం యాడ్ చేసుకునే యాడ్జెక్ట్ అండి. ఇట్స్ ఓన్లీ యాడ్జెక్ట్. పరిస్థితులు ఎప్పుడు ఒకటే. ప్రస్తుతం నేను మందు అయ్యాను కాబట్టి నేను డిఫరెంట్గా ఆలోచించి కత్తి పట్టుకొని ఇంట్లో ఉన్న మా అమ్మని పొడుస్తానంటే ఊరుకుంటారా? ఉండదుగా. ఏ వాడు ప్రస్తుత పరిస్థితి, వాడు తాగి ఉన్నాడు లేరా, వాళ్ళ అమ్మనే కదా పొడిచింది అనుకుంటారా? లేకపోతే వాళ్ళ అయ్యరే కదా పొడిచింది అనుకుంటారా? ప్రస్తుత పరిస్థితి అంటే ఏం ఉండదు సార్. నీలో బ్యాడ్ థాట్ అనేది రాకూడదు. నీ మైండ్లో శత్రువు. ఎందుకంటే నేను మళ్ళా చెప్తున్నా, బుద్ధుడు ఎందుకు వచ్చాడు ఈ దేశంలో? అశోకుడు ఎందుకు ఒక కళింగ యుద్ధం తర్వాత ఎందుకు మారిపోయాడు? చరిత్ర చదువుకోరా మీరు? షాజహాను, జహాంగీరు, అక్బరు, బాబరు చరిత్రలు లేవా మనకి దగ్గర? అందరూ మారిపోయిన హింస నుంచి బయటకు వచ్చి మళ్ళీ మారినటువంటి వ్యక్తులే కదా. ఎందుకు సార్ ఇవన్నీ? మనం లేస్తే మాట్లాడితే అహింసనే మాట్లాడతాం కదా. గాంధీ మహాత్ముడు నేర్పాడని చెప్పుకుంటాం కదా. ఒక దాని మీద కొడితే పెళ్ళని ఇంకో దాని మీద కొట్టమన్నాడు కదా. అలా ఆ రోజులు ఆ పరిస్థితి అదే. ఆ రోజులు నిన్ను ఏదో నీ మీద ఎగనెస్ట్ గా మాట్లాడని నువ్వు చంపాలనుకుంటున్నావు. గాంధీ ఏం చెప్పాడు? గాంధీ రాజ్యం కాదు కదా ప్రస్తుతం. గాంధీ రాజ్యాలు పోయినాయి, అంబేద్కర్ రాజ్యాంగాలు పోయినాయి, అన్ని రాజ్యాంగాలు పోయినాయి కదా. గాంధీని మనం ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛ భారత్ అని ఒకటి తయారు చేసి, మీరు స్వచ్ఛ భారత్ అడ్వర్టైజ్మెంట్ చూసారా? గాంధీ కళ్ళద్దాలని టేబుల్ మీద పెట్టి ఫోటో తీసి ఒక అద్దంలో స్వచ్ఛ, రెండో అద్దంలో భారత్. ఈదులు ఉడిచే కార్యక్రమం. ప్రధానమంత్రి చీపురు పట్టుకుని ఫోటో కోసం ఈదులు ఉడిస్తే అది స్వచ్ఛ భారత్ అంట. ఆ స్వచ్ఛ భారత్కి కళ్ళద్దాలు ఎవరు అంటే గాంధీ మహాత్ముడు కళ్ళద్దాలు. దాంట్లో ఒకటి స్వచ్ఛ, ఒకటి భారత్. అంటే గాంధీ మాత్రం మనకి ఆయన ఏం చెప్పాడు? పొరపాటున నీకెవడు శత్రువులు ఉండకూడదు, ఒక చెంప మీద కొడితే రెండో చెంపకూడదు, యేసుక్రీస్తులాగా ఇవ్వమన్నాడు. ఆయన నీకు ఆదర్శం అయితే నాకు అగెనిస్ట్ గా మాట్లాడిన డేట్ పెట్టి చంపుతానంటే నువ్వేమన్నా పరిటాల రవిలాగా లేకపోతే ఫ్యాక్షనిజంలో ఏమైనా ఉన్నావా? పాపం పరిటాల రవి కూడా నాకు తెలిసి అదే, ఆయన చాలా మంచోడు అని చెప్తారు, చాలా మంచోడు అని చెప్తారు. ఎందుకు సార్ మనకి గొడ్డలి, కత్తి ఇవన్నీ వదిలేశారు కదా. ఈ రోజు నీకు రాయలసీమలో కూడా ఫ్యాక్షన్స్ లేవు. ప్రభుత్వమే ఫ్యాక్షనిస్ట్ గా తయారైతే, ప్రభుత్వమే ఒక గూండాగా తయారైతే, ప్రభుత్వమే నీ మీద శత్రువులాగా బిహేవ్ చేస్తే నీకు రక్షణ ఇచ్చేవాడు ఎవడు? పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? మీరు ఏ పార్టీ సార్? సారీ, పరిపాలనలో ఉన్న పార్టీ వాడితో చెప్పించండి. గ్రామంలో ఉన్నవాడి దగ్గర నుంచి మండలంలో ఉన్నవాడి దగ్గరికి ప్రభుత్వంలో ఉన్న మన పార్టీ వాడు చెప్తేనే పోలీసులు పనిచేస్తున్నాడు, మన పార్టీ వాడు చెప్తేనే కమిషనర్ పనిచేస్తున్నాడు. సార్ మా వీధంతా కూడా మొత్తం అంతా చెత్తా చెదారం ఉంది సార్, మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు రాలేదంటే మీరు రూలింగ్ పార్టీ కాదు కదా, వాళ్ళతో చెప్పించారు. అందుకేనేమో చీపురు గుర్తు పెట్టుకున్నటువంటి కేజ్రీవాల్ పోయాడు. ఇక దానికి 100 కారణాలు. ఇప్పుడు దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు ఖండిస్తూ వస్తారు మీ పార్టీకి సంబంధించి. ఖచ్చితంగా సార్, అది వాళ్ళకి కూడా మంచిది కాదు సార్, ఎవరికైనా. అసలు నేను అనేది మా పార్టీ మేము ఖచ్చితంగా ఖండిస్తాం. మేము ఖచ్చితంగా ఈ దుర్మార్గాల్ని, ఈ అరెస్ట్ని, ఈ హత్యల్ని, లేకపోతే ఈ దుర్మార్గమైన ఆలోచనని ఖచ్చితంగా ఖండిస్తాం. కానీ అది అట్ ద సేమ్ టైం మేము ఖండించాం కాబట్టి కాదు, అది మీకు కూడా మంచిది కాదు. మీరు బాగుండాలని మేము కోరుకుంటాం. మీరు జీవితకాలం మీరు అధికారంలో ఉండేటట్టుగా పనిచేసుకోండి. వస్తారు, రాకుండా పోరు. ఎవరు పని చేస్తారో, ఎవరు యాక్షన్లో ఉంటారో, అందుకే ఇంగ్లీష్లో ఉంటుంది, an ounce of practice is greater than a ton of theory. నువ్వు నాకు 40 years ఇండస్ట్రీ ఉంది, 30 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది, నేను ఒకటి ఎత్తి వేసుకుని తిరిగాను అని అంటే నువ్వు ఒక్కడే సత్య హరిశ్చంద్రుడు కదా. సత్య హరిశ్చంద్రుడు కూడా అసత్య హరిశ్చంద్రుడే. రాముడు కూడా తన భార్యని చలం నవల చదివినట్లయితే సీతతోటే రాముడిని తిట్టిస్తాడు చలం. నీకన్నా రావణుడే మంచోడయ్యా,
నువ్వు నిండు గర్భిణిని అడవిలో వదిలేసి వెళ్ళిపోయావు, కానీ రావణుడు నా ఇష్టం లేకుండా, నేను ఎస్ అనుకోకుండా కనీసం నా దగ్గరికి కూడా రాలేదు, నాకు కాపురాగా ఉన్నాడు, నేను చాలా జాగ్రత్తగా ఉన్నా అంటే రావణుడు దానికి కారణం, నువ్వు నన్ను వదిలేసిపోయావని చలం సీతతోటి మాట్లాడిస్తాడు. చలం రైటర్స్ మీరుంటే చదవండి. సీత అనే ఒక చిన్న నవల, ఒక అది 55 పేజీల నవల ఉంటుంది. నేను ఐ థింక్ ఐ రెడ్ ఇట్ ఇన్ ది వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్. చూద్దాం సార్, ఖచ్చితంగా ఇదైతే ఖండించాల్సిన విషయం ఎవరైనా సరే రాజకీయ పార్టీలకు సంబంధించి. థ్యాంక్ యూ ప్రభాకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జూపూడి ప్రభాకర్ గారి ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.